నేటి ముఖ్యాంశాలు. తాండూరులో వైభవంగా తొలి ఏకాదశి. నిన్నటి సభ అట్టర్ ఫ్లాప్. నియోజకవర్గ బీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు అనిల్ బాండ్. తాండూరులో ఘనంగా బక్రీద్ పర్వదినం. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. శశిప్రభ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నది. నయీం ఖాన్ ఆరోపణ. తాండూర్ ఫాస్టర్ ఫెలోషిప్ నుండి భిక్షపతి గౌడ్ అలియాస్ మోజస్ తొలగింపు. తట్టేపల్లిలో ఘనంగా బక్రీద్. పాల్గొన్న మాజీ పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రభుకుమార్. యాలల మండల కేంద్రంలో సాయి చంద్కు ఘన నివాళి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం తాండూరులో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తాండూరు పట్టణంలోని పాండురంగ దేవాలయం, దస్తగిరిపేటలోని వెంకటేశ్వర దేవాలయం తదితర దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి వెంకటేశ్వర దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాండురంగ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజల అనంతరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జూలై నెల 3 నుండి నూతన నివాసంలో నిర్వహిస్తున్న రాజశ్యామల అతిరుద్ర మహాయాగానికి ఆలయ కమిటీ సభ్యులను, భక్తులను ఆహ్వానించారు. ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి మరియు ఆయన తనయుడు రినీస్ రెడ్డి ఆధ్వర్యంలో 6000 బైకులతో ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందని నియోజకవర్గ బీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు అనిల్ బాండ్ అన్నారు. తాండూరు నుండి 300 బైకులు, హైదరాబాద్ నుండి 150 మందిని పిలిపించి బైక్ ర్యాలీ నిర్వహించారని అన్నారు. తాండూరు యువకులను చిల్లరగాళ్లు అంటావా, ఇంకోసారి తాండూరు యువకులను ఏమైనా అంటే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని అనిల్ బాండ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేను విమర్శించడం పద్ధతి కాదని, చండీ యాగాలు, శాతవడులు, వాడు వీడు అనడం పద్ధతి కాదు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని రినీస్ రెడ్డిని ఉద్దేశించి అనిల్ బాండ్ ఫైర్ అయ్యాడు. నిన్న బహిరంగ సభ అని చెప్పి 6000 మందితో ర్యాలీ అని చెప్పి చెప్పడం జరిగిందో, 600 బైకులు కూడా రాలేవు. అదేవిధంగా తాండూరులోనే 6000 మంది అని చెప్పి హైదరాబాద్ నుంచి కాన్వేలోని 300 మంది వచ్చింది. 30 నుంచి 25 నుంచి 30 బండ్లు వచ్చినాయి. దాంట్లోనే నీకు 100 నుంచి 200 మంది అవుతున్నారు. ఇక్కడ నుంచి ఒక 400 మంది. టోటల్ చూస్తే 5 నుంచి 600 బైకులు లేవు. 6000 మందితో సభ అని చెప్పిండ్రు. టోటల్ అట్టర్ ఫ్లాప్. నిన్న ప్రోగ్రామ్ చూసి చాలా మంది నవ్వుకొని, మా ముందర కాదు ప్రజల ముందర చెప్పుకొని నవ్వుతున్నారు. సిగ్గుచేటు మీరు. అదేవిధంగా యూత్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి రినీస్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను. నువ్వు కూడా ఒక యువకునివే. ఈరోజు యూత్ ని
చిల్లరగాడు అని అంటున్నావు. తాండూరు యువతని చిల్లరగాడు అని అంటున్నావు. అంటే తాండూరు యువత మీ నాయన ఓట్లు వేయలేరా? తాండూరు యువత 20 ఏళ్ల నుంచి మీ నాన్నని చూడలేరా? మీ నాన్నని పరిపాలించలేరా? అదే యువత లేకుంటే మీ నాయన గెలుస్తుండేనా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మా యువత గురించి ఏమైనా మాట్లాడితే బాగుండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇదే యువత తాండూరు యువతనే మీకు తరిమి కొడతారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. అది మళ్ళా యోగాలు, చండీ యోగము, శాతవాడిలు ఏమో చేస్తున్నాడు వాడు వీడు అని మాట్లాడుతున్నావు. ఇంకో విషయం, నోరు అదుపులో పెట్టుకుని ఏకం చేస్తున్నాడు అంటే నేమో చేతబడి చేస్తున్నాడు. చేతబడి చేసేది నీకు తెలుసు, మీ డాడీకి తెలుసు, కానీ మా అన్నకు అట్లా తెలియదు. ప్రజలకు మంచి చేసేది తెలుసు మా అన్నకు. ఎందుకంటే రోహిత్ అన్న వచ్చినప్పటి నుంచి మేము గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అన్న ఏం డెవలప్మెంట్ చేస్తున్నా అంటే 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చే 3 ఏళ్ల నుంచే తాండూరు రూపురేఖలు మారుస్తాను, అదే విధంగా రూపురేఖలు మార్చి చూపిస్తున్నాడు. మీరు గత 20 ఏళ్ల నుంచి ఏమన్నా చేస్తున్నారా? ఇంతవరకు ఏం చేస్తలేరు. కానీ ముంగలోని ఎత్తిపోసుకోవడం మాత్రం ఇది ఒక్కటి బాగా తెలుసు మీ ఇద్దరికి. ఇదే జరుగుతుంది తాండూరు మొత్తం మీ టాకింగ్ అంతా. దానికన్నా మించింది ఏం లేదు. జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న. सबको अस्सलाम वालेकुम, सबको ईद मुबारक। कल का जो प्रोग्राम हुआ 5000 आदमी 7000 आदमी के साथ बोल के अट्टर फ्लॉप प्रोग्राम, जिसमें 500-600 आदमी भी नहीं थे। विलेमुन चौरस्ते से 500 थे, भद्रपगड़ी गए तक 50 थे। ये हिसाब से प्रोग्राम हुआ। तांडूर की सारी आवाम देखी कि प्रोग्राम पूरा अट्टर फ्लॉप हो गया बोल के। ये हो गए एक बात। दूसरी बात, दिनेश रेड्डी जब माइक लेके बात कर रहे हैं तो कभी सोच समझ के बात करना। क्या आपको यही सिखाए? खबरदार, आपको हम समझा दे रहे। तांडूर के पब्लिक के बारे में चिल्लर है, यूथ चिल्लर है बोल रहे। चिल्लर काम क्या करे बोल के यूथ चिल्लर है बोल रहे। तांडूर की यूथ को लेके तुम आज पीछे यूथ बोल के बोल रहे, फिर वही यूथ को चिल्लर बोल रहे। और रही बात दूसरी, तो रोहित अन्ना के बारे में वाडू वीडू बोल के बोल रहे। जबान संभाल के बात करो। दिनेश रेड्डी साहब आपको बोल रहे, हमारे बड़े, हमारे रोहित अन्ना हमारे को अखलाक नहीं सिखाए, हम आपको इज्जत दे के बोल रहे। अगर हम इस पटरी से उतर जाएंगे ना, जिस दिन रोहित अन्ना हमारा हाथ अगर बोल देंगे उतर जाओ बेटा पटरी बोले, तो उसके बाद कौन चिल्लर रहते, कैसा रहता जब दिखता। रही बात, और होमम के बारे में बोल रहे आप सुनो, हम एक मुसलमान रह के रोहित अन्ना के उस प्रोग्राम के हम दिल से हम लोग उसके इस्तकबाल कर रहे। क्यों कर रहे? कि तांडूर की तरक्की के लिए हो रहा प्रोग्राम वो ना, रोहित अन्ना की तरक्की के लिए नहीं हो रहा। रोहित अन्ना के अगर रहता तो उनका पर्सनल घर में फैमिली के लोगों के साथ करते थे। 11,000 పబ్లిక్ के साथ। తాండూరు పట్టణంలోని చెంగేస్పూర్ రోడ్డు మార్గంలో మరియు కాంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత ప్రవక్తలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ విశిష్టతను తెలిపారు. ఈద్గాల వద్ద జరిగిన వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు శివప్రద్ పాటిల్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రమేష్ మహారాజ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరులో ముస్లింల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు తెలిపారు. ఏదైనా పేపర్ हमारा काम लोगों के साथ कहना फिरना। मिनिस्टर एमएलए महेंद्र रेड्डी साहब और एमएलए प्रेसिडेंट रोहित रेड्डी साहब, यंग लीडर रमेश साहब, कांग्रेस इंचार्ज और अलीमुद्दीन साहब और मार्केटिंग एक्स विठल नायक साहब
और हमारे राजू गौड़ साहब होनहार लीडर, और हमारे पटेल साहब होनहार लीडर, पुराने सीनियर TRS मुस्तफा पटेल साहब, नरसिम्हा साहब, और ये रवि गौड़ साहब, अबू मियाँ साहब टाउन प्रेसिडेंट, सादा टाउन प्रेसिडेंट, अच्छा प्रेसिडेंट होने वाले मालूम नहीं हो रहा, तुम बोले नहीं, हट गया बोलना तहजीब है। आप लोग हैदराबाद में अपने जरूरत को छोड़ के तकलीफ उठाकर हमेशा आए हैं, आते रहेंगे। अल्लाह आपको सेहत दे, उम्र दे, और हमारे बीच में कायम रहे। और हम लोग आपके आने से 12 मुंबई पर डर के बोलते हैं कि भाई हमारे से मिलने के लिए हमारे सियासी हजरात आए हैं, जिंदगी के लिए और आपके लिए हैं, वो सब आपके मिल के जाते ही हैं। और बहुत ही गंगा जमुना तहजीब है, और ये अल्लाह का करम है कि अल्लाह ताला हमेशा इतने बड़े मजमे में, ऐसे मौसम में जब वक्त था 2017 से पहले फर्ज आया। अल्लाह ताला से गुजारिश करता हूँ कि आप सब लोग आज जो भी कुर्बानी दे रहे हैं उसको कबूल करें, और ईद उल अजहा के मुबारकबाद पेश कर रहा हूँ। और आप सब लोगों से दुआ कर रहा हूँ, गुजारिश कर रहा हूँ कि अल्लाह ताला से दुआ करिए तांडुर के अमन और शांति के लिए, तांडुर के तरक्की के लिए आप सब दुआ करिए, क्योंकि मैं आप सबसे गुजारिश करते हुए तांडुर कभी भी गंगा जमुना तहजीब रही हुए आगे वाले दिनों में भी रहेगी। और ईदगाह या कब्रिस्तानों के लिए या माइनॉरिटी वेलफेयर के लिए हम जो भी कर रहे हैं 40-50 साल से जो भी नहीं हुआ हम बाज़ाब्ता करके दिखाए। आज तांडुर कॉन्स्टिट्यूंसी में जितना भी ईदगाह है और कब्रिस्तान है, हर एक ईदगाह और कब्रिस्तान के लिए हमने फंड दिया है। पूरा तेलंगाना स्टेट में कौन सी भी कॉन्स्टिट्यूंसी में ऐसा नहीं हुआ, मगर तांडुर में हम लाके बताए और लाके दिखाए, और कामयाबी शुरू हुए हैं, कामयाबी चल रहे हैं। और साथ ही साथ यहाँ पर भी हमारे पर्सनल फंड से नहीं, जो हुकूमत से आने का है वो फंड्स भी हमने दे चुका है। और वहाँ पर जो रोशनी आ रही है वो भी हमने ही लगाया है, और CC कैमरास वाले भी कल आके गए, आपको मालूम है। हाँ, तो आज वो भी लग रहे हैं, और यहाँ जितने भी जानी माजा दिखा रहे हैं वो भी हम खुद दिए सोए। और यहाँ पर जब भी आप लोग बोल रहे कि मुहर्रम होना, वो होना, ये होना, हर किस्म से हम हमारा दिल लगाकर ईदगाह के डेवलपमेंट के लिए, और खान साहब जो भी बोले हम तो दिल लगाकर काम कर रहे हैं। आने वाले दिनों में भी ऐसी काम करेंगे। कब्रिस्तान का भी नए माने राजीव कॉलोनी के पास 1.5 एकड़ का लैंड ऑलरेडी हो चुका है, और आपके भांजे इरफान साहब भी ओल्ड तांडुर में 5 एकड़ का ज़मीन का सर्वे कराए हुए हैं। वो कब्रिस्तान के लिए हम ज़रूर बोले और देके रहेंगे, उसका कोई फिक्र नहीं है। और ये जो चंगेशपुर का रोड है वो भी स्पेशल डेवलपमेंट फंड से लेके आके बाज़ाब्ता चमकता हुआ रोड हम डलाए। यूसुफ खान जो बोले डेवलपमेंट के बारे में, ये मस्जिद को बहुत करें हम आगे भी ये डेवलपमेंट के वास्ते। यूसुफ खान बहुत हार्ड वर्क करके डेवलपमेंट कर रहे, उसको मैं भी साथ में रह के डेवलपमेंट में मैं मेरा और आगे भी सपोर्ट सबको ईद बनाएंगे, बना रहे भी। कुछ भी हो दो अपना सरकार से भी मदद मिल रहा। सबको मुबारकबाद बोलते हुए मैं शुक्रिया अदा कर रहा हूँ। का मौका है, सबको ईद मुबारक, अस्सलाम वालेकुम। आगे से आप बोल रहे थे कि मेरे को टिकट होना हम सबकी उम्र भी तुम्हारे को लग जाए, समझे ना, और पूरी ये ज़बरदस्त बन जाना चाहिए। और आप जैसे बताया कि गंगा जमुना का तहजीब तांडुर में हमेशा चला हुआ है, और हमेशा जो है ना अमन और शांति से हर ईद और क्या बोलते दिवाली, दशहरा वगैरह सब बड़े शांति से हुआ है। तो इसी हिसाब से जो है ना फिर भी मैं अब आने वाले महीनों में फिर दशहरा आ रहा है, दिवाली आ रही है, ऐसे सब भाईचारा में सब क्या बोलते कार्यक्रम प्यार से गुजर जाएंगे। और जैसे आप बोल रहे हैं कि जब जो हुकूमत है वो हुकूमत से आपको मांगने का हक है, और वो हुकूमत आपको करना भी अपना ड्यूटी समझता है।
आप उनसे मानने में कोई मेहरबानी नहीं कर रहे हैं या हम आपको करने में मेहरबानी नहीं कर रहे हैं। वो मेहरबानी नहीं करने में हाँ, करने वाले बराबर आता हो, समझे ना। तो मैं नहीं कर रहा हूँ, उन्होंने नहीं कर रहे, कोई भी नहीं कर रहे हैं। जो भी कर रहे हैं आपको हक से आ रहा है, लीजिए, मांगिए कुछ। ये नहीं भाई वो दो पहले, वो नहीं भाई ये दो पहले, ऐसा बोल सकते हैं आप, समझे ना। तो ठीक है, अब जो बैठे हैं वो जो తాండూరు పట్టణంలో విద్యా వికాస్ సమితి చైర్మన్ శశిప్రభ 33 ఎకరాలపై అధికారం తమకే ఉందని హైకోర్టు తీర్పు వచ్చిందని చెప్పడం అందరినీ తప్పుదోవ పట్టించడమే అని జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ ఆరోపించారు. ఈ కేసు సుప్రీంకోర్టులో స్టేటస్ కో మరియు జిల్లా కోర్టులో పెండింగ్ లో ఉందని అన్నారు. తాండూరు యువతను శశిప్రభ తప్పుదోవ పట్టించడం పద్ధతి కాదని, కబ్జాలో నేనే ఉన్నాను అని నయీం ఖాన్ అన్నారు. కోర్టులకు విలువ ఇవ్వాలని సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉన్న విషయం ఆమెకు తెలుసు అని ఆయన అన్నారు. जो है पब्लिक को गुमराह कर रहे हैं। अच्छा, ऑलरेडी जो है सर्वे नंबर 125, 126 जो है 7 एकड़ पे विद्या विकास का जो ट्रस्ट का जो है वो झगड़ा चल रहा है। तो वो विद्या विकास का आपका ही है क्या? वो हमको मतलब नहीं है। अच्छा, 125, 126 जमीन से हमको मतलब नहीं है। अच्छा, वो तो उधर नहीं जा रहे आप? नहीं, हमको मतलब नहीं है उस चीज़ से। हमको मतलब है 52, 53, 54, 55 एंड 56। अच्छा, 27, 29 गुंटा से हमारा संबंध है। क्यों? मुंतखब बोल रहा कि नवाब प्रॉपर्टी, मुंतखब बता रहा। मुंतखब बोले तो क्या जरा आप? मुंतखब बोले तो ये नवाब की जो मुंतखब जो पौती बुक जो आती ना, अच्छा, पौती बुक में भी बता रहा है। और मुंतखब बोले तो सिजरा आता पूरा उनका। अच्छा, और 54, 55 कासरा आता। अच्छा, कासरा मीन्स बुनियाद, मेन बुनियाद। मेहदी जंग की प्रॉपर्टी है। मेहदी जंग की प्रॉपर्टी है। उसमें 3 बेटे हैं, 2 बेटियां हैं। अच्छा, उनके वारिस, उनके लास्ट पार्टीशन सूट ऑलरेडी एरिजा कोर्ट में ये डाले हुए हैं। वहाँ स्टेटस को आज भी प्रेजेंट वहाँ पे स्टेटस को मौजूद है। एरिजा कोर्ट में, डिस्ट्रिक्ट कोर्ट में स्टेटस को मौजूद है। और मोहतरमा कल बोले कि कुछ हाईकोर्ट का ऑर्डर आया, कुछ ऑर्डर नहीं आया। हाईकोर्ट का प्रपोजल इंडिकेशन ऑर्डर है। हाईकोर्ट में जीत गए जो बोल रहे हैं ना। सुप्रीम कोर्ट क्या दिया? सुप्रीम कोर्ट स्टेटस को दे दिया। फादर तो ऊपर बैठा हुआ है। सुप्रीम कोर्ट ने तो ऑर्डर दे दिया ना स्टेटस को। तो फिर अभी क्या जीत गए हैं? तो जीत गए बोल रहे ना, फिर क्या जीते उन्होंने? कुछ नहीं जीते। आप क्या हारे? अभी ना हम हारे ना उन्होंने जीते। अभी कोर्ट में पेंडिंग है। स्टेटस को सुप्रीम कोर्ट में है, स्टेटस को डिस्ट्रिक्ट कोर्ट में है। ये पार्टीशन सूट चल रहा है। पोजीशन पे मैं बैठा हुआ हूँ, पोजीशन पे वो लोग नहीं है। 125, 126 जो सर्वे नंबर जो है, जो पीपल कॉलेज जो पढ़ा हुआ है, जो ट्रस्ट जो बना के बैठे हैं, वो जमीन हमारा मतलब नहीं, वो लोग उस पर बैठे हैं, उस पे है बस। लेकिन ये भी उनका ही बोल नहीं है, गलत बात है, ये गलत है। न्यूसेंस कर रहे हैं, गैर जरूरी तहमत लगा रहे हैं। हमारे मिस शशि प्रभा जो है ना, गुमराह कर रहे हैं, पब्लिक को परेशान करते हैं, माइंड डाइवर्ट करते जा रहे हैं। गलत है। मैं पब्लिक से भी एक रिक्वेस्ट कर रहा हूँ, गैर जरूरी इनके बातों में बहकाव में मत आइए। और चंद लोग थोड़े भी ज़रा फिर रहे हैं, थोड़े लोग हमारे माइनॉरिटी के 2-4 लोग हैं, इनको भी नहीं मालूम है, प्रोसीजर नहीं मालूम है। मैं इनको भी बोलना चाह रहा हूँ कि भाई अखलाक के दायरे से आइए। पुलिस लाइन ऑर्डर प्रॉब्लम मत क्रिएट करिए। कल के दिन अगर कुछ हो गया तो ये पूरा है ना शशि प्रभा के ऊपर गिरेगा है मसला। अच्छा, हाँ, तो हम बोल रहे हैं अखलाक के दायरे में रहो। यानी टोटली अब स्टेटस को है और ये स्टे वगैरह सब है। हाँ, उसके बावजूद ये सब करने की जरूरत नहीं है बोल रहे हैं। हाँ, गैर जरूरी OS 104, OS 80 मिलकर, दोनों मिलकर केसा डाल लिए 2021 में डाल लेके गैर जरूरी करके लोग फ्लूड हो गए। एक्सपार्टी हो गए मिस्टर रमेश वो लोग कर लेके गैर जरूरी करके क्या करते दोनों मिल लेके। अब क्या बोलते हो, घर घर में मिल के बांट लिए बोलते ना। अच्छा, ये सब गेमा खेल लेके। अरे उन दोनों के लिए तो हो गया। अरे तो हमारा मेन सूट अभी बाकी है। हाँ, सुप्रीम कोर्ट बाकी है, हाई कोर्ट में, अपना डिस्ट्रिक्ट कोर्ट में अभी स्टेटस को है अभी। हाँ भाई देखो आप। तो ये एक्चुअली अब ये जो कोर्टों में चल रहा ना जी, कोर्ट में किसके तरफ है ये बात, किसके तरफ हो सकता है क्या आपको एक अंदाजा है? हमको यकीन है कि ये नवा प्रॉपर्टी है, हमारे तरफ ही होता है। हमको यकीन है, हमको 100% यकीन है कि तो वो लोग भी हम ही ओनर है, हम खरीदे सो है, ऑक्शन में खरीदे बोलते हैं ना। बहुत अच्छा सवाल करे। ऑक्शन में खरीदे बोल के उसमें भाई 2012 में लिए बोल के हाईकोर्ट से ऑक्शन में हम लिए बोल के ऑक्शन में 2012 में डिसमिस भी हो गया। किस वजह से डिसमिस? इस वजह से वो तो हाईकोर्ट ये बोला, यानी कि कलेक्टर भी बोला सुबह के ओरिजिनल ओनर विभाग के योर डॉक्यूमेंट विल बी नो गारंटी, नो वारंटी, नो लायबिलिटी, नो लिक्विडेटर बोल के बाज़ाब्ता दिया। उस बेसिक पे उन्होंने डिसमिस हो चुके हैं। 2012 में उनका डिसमिस हो चुका है। फिर स्टेटस को था हाईकोर्ट में, हाईकोर्ट में स्टेटस को रहने के बावजूद भी फिर उसके बाद में
हमारे महदी जैन जो है ना वहाँ पे डिसमिस होने की वजह से उनको प्रपोजल इंडक्शन ऑर्डर मिला, वहाँ से फिर अपील को गए, ऊपर कौन गया सुप्रीम कोर्ट में स्टेटस को मिला। अच्छा, सुप्रीम कोर्ट से महदी जैन को बच्चों को जो है लास्ट को सुप्रीम कोर्ट में स्टेटस को मिला। और एक जो डिस्ट्रिक्ट कोर्ट में यहाँ पे फिर मैं दोहरा रहा हूँ आपको कि यहाँ पे भी स्टेटस को पार्टीशन सूट यहाँ पे पेंडिंग है, स्टेटस को है यहाँ पे, पोजीशन पे मैं बैठा हुआ हूँ यहाँ पे। हाँ, हर चीज़ मेरे नाम पे यहाँ पे है, इलेक्ट्रिसिटी बिल मेरे नाम पे, हर चीज़ मैं पोजीशन में बैठा हुआ हूँ, हम भी ज़माने से लड़ रहे हैं। हाँ, 2013 से नहीं 10 से 2013 से हम लोग सूटा डाले हुए हैं। तो आप रजिस्टर्ड एग्रीमेंट होल्डर है आप? रजिस्टर्ड MOU स्पेशल पावर ऑफ अटॉर्नी रजिस्टर्ड होके हम थर्ड है। रजिस्टर्ड है उनके तो कोर्ट में खा रहा हमारा, यानी अब ओन ऑक्शन में लिए होंगे, कुछ भी होगा, वो गलत है। ओनर आ गए तो उनका कोई वैल्यू नहीं रहता बोल के ऑलरेडी हाईकोर्ट बोल चुका था उन्होंने। अच्छा, बोल दिया ऑलरेडी 2012 में डिसमिस भी हो गया, डिसमिस भी होगा, हाईकोर्ट से आ भी गया, सब हो गया। टाइटल भी नहीं है इनके, टाइटल इनका हाई नहीं है, टाइटल भी नहीं है, टाइटल कुछ नहीं है। आज भी महदी जनता है, आज भी महदी जनता टाइटल, आज भी उनको हक है, तो आज कोर्ट में पेंडिंग है। आप सबर करो, क्यों इतना जल्दबाजी कर रहे हैं? मस्जिद के उनके बच्चों को गुमराह कर रहे हैं, कॉलेज के बच्चों को बुलाएंगे, उनके नक को बुलाओ, क्यों किसी को बुला के केसेस वगैरह आंगों में दबा के। हाँ, पुलिस लैंड ऑर्डर तुम खराब करना चाह रहे, मैं वही इसलिए बोल रहा हूँ कि एसपी साहब को भी मैं आज रिक्वेस्ट करके बोला, DSP साहब को बोला कि भाई लैंड ऑर्डर कर रहे हैं, क्रिएट करके कल भी कुछ प्रॉब्लम हुआ तो शशि पवार के पर आएंगे, पूरा उनके सर पर रहेगा पूरा। हम चाह रहे अमन रहे, तांडुल अमन है, अमन रहने दीजिए। हाँ, जो कानून से जो हो रहा है होने दो, जो फैसला हो रहा है होने दो, उसको हम एक्सेप्ट कर लीजिए। नाइम खान साहब का बोलने का मतलब ये है कि जब मामला कोर्ट में है, कोर्ट से स्टे वगैरह सब कुछ आया हुआ है, तो लॉ एंड ऑर्डर का प्रॉब्लम मत करो, और जो है सो लोगों में जो है ऐसा इंतजार पैदा करके लड़ाई झगड़ों का मामला न करो बोल के उन्होंने रिक्वेस्ट भी कर रहे हैं, और इस मामले से पुलिस डिपार्टमेंट से भी उन्होंने रुझू हुए बोल के बोल रहे। और बोलिए, और क्या क्या है आगे का आप लोगों का? हाँ, जो है हम कोर्ट को फॉलो कर रहे हैं, हम तो कोर्टों को देख रहे हैं। अभी इनका अभी 104 जो है अभी नेक्स्ट मंथ में है, 24/7 को है। अभी कहाँ से अभी क्या हुआ, उनको डिग्री हो रहा है। अब घर घर के अफराद मिलके काम करने रहे तो क्या करेंगे भाई, वो मैटर गलत है ना। अच्छा, कहीं भी कोर्ट को मिसगाइड कर रहे लोग, मिसगाइड करके काम कर रहे हैं। कोर्ट से स्टे ऑर्डर है तो कहीं भी आप जहाँ केसेस है वहाँ पर कोई दूसरे भी काम चल रहा है क्या, वहाँ पर तो कर रहे हैं क्या? हाँ, केसेस चल रहे हैं, केसेस चल रहे हैं, मगर वो काम कर रहे क्या बोला, काम रुक गया नहीं तो चल रहा नहीं, रुका हुआ है आज। अब ये जो सर्वे नंबर 52 में भी काम रुका हुआ है, इलेक्ट्रिसिटी में काम रुका हुआ है, रिजर्व फॉर ऑर्डर में रिजर्व फॉर ऑर्डर आया हुआ है, जजमेंट वहाँ पे भी होने वाला है, मतलब अपने ऑर्डर आएगा, वहाँ पे स्टेटस को आएगा, काम रुका हुआ है इलेक्ट्रिसिटी के अंदर भी। अब यहाँ जो जितना काम हुआ, जो भी रोड वगैरह डाले, फेंसिंग वगैरह करे यहाँ पे, ये तो आपके निगरानी में हुआ या नहीं तो दूसरे करे? सर, ये हमारे निगरानी में हम खुद काम करे, सर काम करे, पोजीशन पे हम हैं। प्रॉपर्टी महदी जैन की प्रॉपर्टी नवाब प्रॉपर्टी है, हम खुद बोल रहे हैं ना नवाब प्रॉपर्टी है ये। अब बीच में आके शशि पवार मोहतरमा बोल रहे हैं कि गलत है ना, ये हरकतें कुछ मालूम नहीं है उनको। अच्छा, हमारे खान साहब यहाँ पे जो उनका इंतकाल हुआ था मानगराव साहब का, यहाँ पर जलाए थे और यहाँ पर भी करे थे ना पे, फिर इस बारे में न्यूसेंस करे। एक तो कोर्ट में जब पेंडिंग रहने के बावजूद यहाँ पे लाके जलाना गलत है। उनको FIR भी हुआ, मिस शशि प्रभा पे भी FIR हुआ, सुरेश पे भी FIR हुआ, रमेश पे भी FIR काफी हुआ है। आज वो पेंडिंग रखे, उसको दबा के रखे हैं, उसको भी मैं रीओपन भी करूँगा। टाइम आया तो बराबर रीओपन करूँगा मैं। अच्छा, ये FIR हटा हुआ है, क्यों? वो लोग न्यूसेंस करे यहाँ पे। जब लैंड जब डिस्प्यूट जब रहती है तो वहाँ पे करना गलत है ना। आप ले जाके वहाँ करना था, वहाँ पे जलाना था, वहाँ पे बशीराबाद में। यहाँ पे कुछ समाधि उमाधि कुछ नहीं है, जला के रात लेके चले गए लोग, कोई समाधि उमाधि नहीं है। अच्छा, ये प्रभा मैडम ये बोल रहे हैं कि हम लोग डिस्ट्रिक्ट कोर्ट में, हाई कोर्ट में जीते बोल रहे हैं, लेकिन सुप्रीम कोर्ट की बात उन्होंने नहीं कर रहे। आप सुप्रीम कोर्ट की बात कर रहे हैं, सुप्रीम कोर्ट में तो आखिर ये सुप्रीम कोर्ट की बात उन्होंने क्यों नहीं कर रहे, आप क्यों बोल रहे हैं? वो आप पूछो उनको, सुप्रीम कोर्ट में ऑर्डर है ना मैडम, आप कहाँ जीते क्या नहीं। अभी तो सुप्रीम कोर्ट में भी स्टेटस को है ऑर्डर, और तुम्हारा वो डिस्ट्रिक्ट कोर्ट में भी स्टेटस को है ना। ठीक है, तो कोर्ट की तो इज्जत करना पड़ता ना। कोर्ट की तो बोथ पार्टी रेस्पेक्ट टू यू टू कोर्ट। अच्छा, सीधी बात है। अच्छा, सुप्रीम कोर्ट को रेस्पेक्ट कर रहे, डिस्ट्रिक्ट कोर्ट को रेस्पेक्ट कर रहे, फिर हाई कोर्ट का रेस्पेक्ट क्यों नहीं कर रहे? क्या है हाई कोर्ट का, क्या है? मैं सवाल कर रहा हूँ आपसे, क्या है? क्या
बोलिए ना सुप्रीम कोर्ट में क्या है। शशि वर्मा आप जीत गए, आप पूरे डिग्री हो गई, ये तो कोई नहीं जाना, नवा पार्टी की नहीं होती, महिती जैन की प्रॉपर्टी नहीं होती, बोलिए कुछ ऑर्डर है शो करो, मैं इसको एक्सेप्ट करता हूँ। तो इस तरह के कोई भी आपके पास पेपर्स है तो वो शो करो बोल रहे हैं नहीं खान साहब। क्या दिया हाईकोर्ट में, एक परपुचल इंडक्शन ऑर्डर दिया, चीज जैसा है वैसे रहना, बस। उनकी रेस्पेक्ट देख के खामोश बैठना, उनकी रेस्पेक्ट देख खामोश बैठना। अभी तो दिल्ली दूर है, देख रहे हैं अभी सुप्रीम कोर्ट में रुका हुआ है। फाइनली सुप्रीम कोर्ट में है ये, सुप्रीम कोर्ट में भी है, सुप्रीम कोर्ट भी यही भेजता वहाँ से कोर्ट्स का रेस्पेक्ट क्या होता है, फिर दोबारा डिस्ट्रिक्ट कोर्ट भी भेजता हूँ, ताकि यहाँ पे मेन सूट यहाँ अभी पेंडिंग है। मेन सूट यहाँ पेंडिंग है डिस्ट्रिक्ट कोर्ट में, स्टेटस को है, मेन सूट पेंडिंग है अभी। अब उसके बाद और भी कुछ मजीद पीछे आ रहे हैं, अभी और केसेस अभी है, अभी है सूट, अभी 2-3 सूट गिरने वाले हैं। हाँ, ऑलरेडी भी एक केस चल रहा अंदर, शांत कुमार का भी केस चल रहा अंदर, लैंड अलग है, डिस्प्यूट है, वो भी केस चल रहा, हम उसको भी फॉलो कर रहे हैं, उसको भी हम केस लड़ रहे हैं, हम उसको भी, उनको कुछ मालूम नहीं है। तो बहुत से बातें आपसे मालूम हुए, उनकी भी बातें हमारे को पब्लिक में सुनने में आ रही है, अब आपकी भी बात पब्लिक में जाएंगी। तो खैर ठीक है, कोर्टों का इज्जत करना, रिस्पेक्ट करना बहुत अच्छी बात है, बहुत करना भी चाहिए। आपसे बहुत मालूम है, फिर आगे देखेंगे और क्या क्या होता क्या करें। बहुत बहुत शुक्रिया। आपके लायर साहब आपको क्या बोले, जीत गए बोले? स्टेटस को है, फिर उन्होंने जीत गए कैसा बोल? गलत है, सबर करो, यानी कंफ्यूज है लोगों में है बोल के बता रहे हैं, इनके पास क्या काबिलियत बोल के बाज़ाब्ता स्टेटस को है, स्टेटस को है बाज़ाब्ता। अब उन्होंने भी ऐसा पेपर बता रहे हैं, हम जीत गए। कैसा बता दे, खाली ऐसा बताना आसान है। ये है स्टेटस को है, सुप्रीम कोर्ट का भी स्टेटस को है, सुप्रीम कोर्ट का भी स्टेटस को है। कहाँ गया सुप्रीम कोर्ट का, देखिए यहाँ है, ये भी स्टेटस को है। कौन सा कोर्ट का है? ये सुप्रीम कोर्ट का है, ये डिस्ट्रिक्ट कोर्ट का है, एडीजा कोर्ट। एडीजा कोर्ट भी तो सेशन बड़ा कोर्ट है ना, छोटा मोटा नहीं है, सब बड़ा कोर्ट है। स्टेटस को है, इसमें भी है, इसमें भी स्टेटस है। सबर करिए ना, क्यों करके पब्लिक को परेशान, पब्लिक बच्चों को तईश में ला रहे हैं आप। हाँ, पुलिस लॉ एंड ऑर्डर को प्रॉब्लम कर रहे हैं। हाँ, हम आते तो गलत है। आप ये जो डिस्प्यूट लैंड के बारे में बात कर रहे हैं, तो वो कहाँ बैठ के बात कर रहे हैं आप? अरे मैं पोजीशन पे बैठा हूँ, मेरे यहाँ पे मैं 54 सर्वे नंबर से लेकर 52 से लेके 56 के सर्वे नंबर में बैठ के बात कर रहा हूँ। मैं यहाँ पे बैठा हूँ, हाई कोर्टों में चल रहा, कोर्टों में तो चल रहा पोजीशन है, वही पोजीशन पे बैठ के बात कर रहे हैं। पोजीशन पे यहाँ रह के मैं कब्जे पे बैठ के बात कर रहा हूँ, और कब्जे पे जो बैठा हूँ मैं जी पे रजिस्टर्ड हूँ। मैं महिती जन के 2 बेटे 2 बेटियों से मैं जी पे रजिस्टर्ड होकर मैं लड़ रहा हूँ, और ये पोजीशन में मैं बैठ के लड़ रहा हूँ, बैठ के बात कर रहे हैं। बस। तो नईम खान साहब का बोलने का मतलब ये है कि मैं यहाँ का रजिस्टर्ड जीपीए होल्डर हूँ मैं, और पोजीशन पे बैठ के बात कर रहा हूँ। और उन्होंने जो है अगर कोई कोर्ट में जीते बोलते जो वीडियोस रिलीज कर रहे हैं, तो अगर उन्होंने जीते हुए हैं तो उन्होंने भी आके वैसा पोजीशन पे बैठ के ऐसा प्रेस कॉन्फ्रेंस करो बोल के बोल रहे हो। अगर उन्होंने जीते हैं ऐसा करो बोल के नहीं बोलो, आगे यहाँ बैठ के करो नहीं बोलो, इसमें प्रॉब्लम्स होता, पुलिस लॉ एंड ऑर्डर, फिर ये प्रॉब्लम होता। आप ऐसा आएंगे यहाँ पे तो पुलिस लॉ एंड प्रॉब्लम होता, हम यहाँ पोजीशन पे है, आप आके न्यूसेंस नहीं कर सकते, बच्चों को गुमराह कर और पब्लिक को, आवाम को परेशान लेकर आके उनको केसा बुक कराना लेकर आप परेशान करते रहे। मोहतरमा आप मत करिए काम, कोर्ट में जो चल रहा है। जीते बोल रहे हैं ना भाई, सुप्रीम कोर्ट में स्टेटस को है, वैसा नहीं बोलो जीते बोल के बोल रहे हैं। नहीं जीते, आप वीडियो नहीं देखे होंगे। नहीं जीते बोल के बोल रहे हो, जब जीते हैं। परसों हाई कोर्ट में बोल रहा हूँ मैं, गिलसिन भी बोल रहा हूँ। चलो, और टोटल इंडक्शन ऑर्डर है, सुप्रीम कोर्ट क्या बोल रहा, स्टेटस को दे दिया, फिनिश। ऊपर फादर तो दे दिया ना सुप्रीम कोर्ट, स्टेटस को दे दिया नहीं दे दिया। फिर यहाँ पे डिस्ट्रिक्ट कोर्ट में भी जब स्टेटस को है तो कोर्ट की तो इज्जत करना, चाहे सुप्रीम कोर्ट हो चाहे डिस्ट्रिक्ट कोर्ट हो, कोर्ट ही होता, जस्टिस होता, समझे, जज तो जज होता नहीं होता, तो इज्जत देना ही पड़ता ना। तो अभी वो गैर जरूरी हरकत कर रहे तो गलत है। तो आप बैठ के बात कर रहे हैं। हाँ बिल्कुल, मैं हमारे पोजीशन पे हम बैठ के बात कर रहे हैं, बाज़ाब्ता हम केस लड़ रहे हैं, जो अभी है, अभी कोर्ट जो फैसला करी है उसको हम एक्सेप्ट करेंगे। आगे भी बहुत बाजार है, अभी 104 है उनको चल रहा, 24/7 को केस चल रहा उनका। इंशाल्लाह उसमें भी हम इम्प्लीट होके बताएंगे, इंशाल्लाह उसमें भी इम्प्लीट होंगे अपन, इम्प्लीट होंगे अपन 104 में। OS 80 2021 तो डिसमिस हो गया बोला ना, छोटे
पर छोटे में या बड़े में डिस्प्यूट हो गए, मगर बड़े अम्मा छोटे अम्मा क्या कर रहे हैं, जीत गए बोल के बोल रहे हैं। सब मिलके ये हमारे को बहुत बड़ा कंफ्यूजन है। ये घर घर के सब मिलके क्या बोलते हैं, बांटिए बोलते नहीं, वैसा हिसाब हो गया पूरा। इनके लायक क्या बताया है क्या नहीं, मुंतखब नवा प्रॉपर्टी है ये। वो लोग जीत गए बोल के बोल रहे हैं, अब इनके लायक इनको क्या बोले। తాండూరు నియోజకవర్గంలో క్రైస్తవ సమాజానికి ఇబ్బందికరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందున తాండూరు ఫాస్టర్ ఫెలోషిప్ నుండి భిక్షపతి గౌడ్ అలియాస్ మోజెస్ ను తొలగిస్తున్నామని, తాండూరు ఫాస్టర్ ఫెలోషిప్ కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తాండూరు ఫాస్టర్ ఫెలోషిప్ నాయకులు తెలిపారు. అంతరం శివారులోని యేసు ప్రేమ పరిచర్యలు సరైన మార్గం మరియు అనాథాశ్రమం నడిపిస్తున్నానని చాలా మందిని మోసం చేస్తున్నారని పాస్టర్లు ఆరోపించారు. తాండూరు పట్టణంలోని మార్వడి బజార్ లో గల మెథడిస్ట్ చర్చిల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాస్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెథడిస్ట్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ రెవరెండ్ కె జనార్దన్, స్టీఫెన్, అశోక్ కుమార్, లక్ష్మణ్, ప్రతాప్, దేవదాస్, కృపాకర్, డేవిడ్, రాజు, గోపి, భాస్కర్, శాంతయ్య, జాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. 2-3 వీడియోలు మరి కత్తి విక్టర్ మోజెస్ అలియాస్ భిక్షపతి ప్రేమ పరిచర్యలు అనే సంఘము ద్వారా వెలువడింది. అది బాప్తిసముల నిమిత్తమై వారు బహిర్గతంగా కాకుండా మరి వారంతకు వారు ఎవరి సంఘం వారు చేసుకుంటాం కాబట్టి వారిని మరి దైవజనులకు ఫెలోషిప్ అదే రీతిగా అన్ని సంఘములకు వ్యతిరేకంగా అనిపించిన వీడియోలను బట్టి మరి వారు ఇలాంటివి ఇక మొదట చేయకూడదు. మరి క్రైస్తవ సంఘములకు ఫెలోషిప్, మెథడిస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ అంతటి కూడా వ్యతిరేకంగా కనబడుతుంది. కాబట్టి మేము దానిని ఖండిస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు చాలా వరకు అనాథాశ్రమం అంటూ, ఆ తర్వాత క్రైస్తవ చర్చి నడిపిస్తూ చాలా వరకు ఆయన లోగన ఆయన చేసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ లోక సంబంధంగా చూసినప్పుడు ఐందవ సమాజానికి అభ్యంతరకరంగా ఉండకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతత్వాన్ని బోధిస్తూ ఉండడం చాలా మంచిది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మరి ఈరోజు ఇక్కడ మేమందరం కూడుకొని ఇది చాలా వరకు కూడా క్రైస్తవ సమాజానికి ఆయన మొన్న పెట్టినటువంటి వీడియోలు, అంతకుముందు పెట్టినటువంటి కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా నష్టం తెచ్చేట్టుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆయనకు మా సపోర్ట్ కానీ ఎలాంటిది ఉండదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రైస్తవ సమాజానికి మరి సంఘాలకి చాలా వ్యతిరేకంగా మరి కత్తి విక్టర్ మోజెస్ గౌడ్ గారు చేసిన వీడియోస్ని బట్టి మరి బాప్తిస్మాల గురించి బహిరంగంగా మరి టీవీలో ప్రకటన చేయడము మరి అనేకమైన మరి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. కాబట్టి మరి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది వారికి. వారు ప్రతిసారి కూడా మరి పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తూ మరి ముందు కొనసాగుతున్నారు. కాబట్టి పాస్టర్స్ ఫెలోషిప్ కానీ క్రైస్తవ సమాజంలో ఉన్న మరి పాస్టర్స్ ఎవరికి కూడా అతనితో సంబంధం లేదని, ఇక ముందు తను చేసే ఏ వీడియో అయినా ఏదైనా కూడా తన వ్యక్తిగతమని అందరికీ తెలియజేస్తూ మనవి చేస్తున్నాను. కత్తి విక్టర్ మోజెస్ గౌడ్ గారి గురించి ఇంతవరకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మా యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా, విరోధంగా, క్రైస్తవ నియమ నిబంధనలకి వ్యతిరేకమైనటువంటి దిశలో పరిచర్య చేయడం అనేది క్రమం కాదు. ప్రతి ఒక్కరు పరిచర్య క్రమంగాను వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానికి విరుద్ధంగా చేసేటువంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకి ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించి బాప్తిసాల కార్యక్రమం అనేది ఎవరికారు వ్యక్తిగతం, ఎవరికారు సంఘంలో వారు బాప్తిసాలు ఇచ్చుకోవచ్చు. కానీ బహిరంగ ప్రకటనలు ఇవన్నీ కూడా ఇవ్వడం పద్ధతి కాదు. కనుక ఇవి మానుకుని సరైనటువంటి మార్గం, ప్రేమ పరిచర్యలైనటువంటి పరిచర్య కలిగినటువంటి కత్తి విక్టర్ మోజెస్ గారు సరి అయిన మార్గంలో నడవాలని వారిని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవేతరులకు, సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తాండూరు రీజన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఈ మాటలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా సహోదరుడు కత్తి విక్టర్ మోజెస్ గారు
ప్రేమ పరిచర్యలు సరైన మార్గం అనే పేరున అంతారం శివార్లో ఉన్నటువంటి చర్చ్లో వారు పరిచర్య పేరున చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ డిపోలో ఆయన పోలీసుగా పనిచేస్తూ యేసుప్రభు సేవను కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన దాదాపుగా ఒక 7 సంవత్సరాల నుంచి తాండూరులో నివాసం ఉంటూ ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన క్రైస్తవ నియమ నిబంధనలకు ఉల్లంఘించి క్రైస్తవేతరులకు కూడా ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఆయన పెట్టే వీడియోలు, అలాగే 28వ తారీఖు రోజు 4 గంటలకు జరిగే ఆ బాప్తిస్మాల కొరకు క్రైస్తవేతరులను మతం కులం లేకుండా అందరినీ సిద్ధపడిన వారు రమ్మని చెప్పి పిలిచినటువంటి ఆ పిలుపు మేరకు నాకు అది క్రైస్తవులకు ఫెలోషిప్కి ఎంతో భిన్నంగా ఉంది. ఆ కారణం చేత ఆ విధంగా జరగకూడదని క్రైస్తవేతరుల యొక్క హృదయాలను నొప్పించేటట్లుగా క్రైస్తవులను నొప్పించేట్లుగా ఉన్న కారణాన అలాగే చేయొద్దని తాండూరు పాస్టర్ ఫెలోషిప్ నుండి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనను మందలించడం జరిగింది. అయినా అలా కొనసాగుతున్నారు కనుక ఇక ఎవరు కూడా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఆయనను క్రైస్తవునిగా గుర్తించకూడదని దేవుని సేవకునిగా ఈ మాట తెలియజేస్తున్నారు. పెద్దెముల్ మండలం తట్టెపల్లి గ్రామంలో మాజీ పిఎస్ఎస్ డైరెక్టర్ ప్రభుకుమార్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ తట్టెపల్లిలోని ముస్లిం మత పెద్దలను మైనార్టీలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యాలాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ ప్రముఖ గాయకులు సాయి చంద్కు ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు ఉప్పలి మల్కప్ప మాట్లాడుతూ సాయి చంద్ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని, ఆయన అమరుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, యాదప్ప, శ్రీధర్, బాలు, చంద్రశేఖర్, జోగు రమేష్, సాయిలు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. తన సొంత గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు సాయి చంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపన్న వర్గాలు కానీ, దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, పేదల యొక్క అదేవిధంగా సాయి చంద్ పాట ఆ రోజు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.